హలో అండి. ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా న్యూటెల్లాను రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకొని కొన్ని బాదంను వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో. ఆ తరువాత కొన్ని పల్లీలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చిటపటమని అనేలాగా వేయించుకోవాలి. అన్నీ లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి వాటర్ మెలన్ సీడ్స్, ఇవి కాజు. చెప్పాను కదా హెల్తీగా అని. ఇవన్నీ హెల్తీనే, పిల్లలకు ఇస్తే చాలా మంచిది. ఇవి పంప్కిన్ సీడ్స్. ఇవి కూడా బాగా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక మిక్సీ జారు తీసుకొని అన్నీ వేసి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా కోకో పౌడర్, ఎందుకంటే అవన్నీ పంప్కిన్ సీడ్స్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. అందుకనేసి కోకో పౌడర్ అయితే చాక్లెట్ లాగా స్మెల్ వస్తుంది. ఆ తరువాత కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా యాడ్ చేద్దాం. అవన్నీ వేసాక మెత్తగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ జారు హీట్ అయ్యే కొద్దీ అలా పేస్ట్ లాగా తయారవుతుంది. ఒకవేళ రాలేదు అనుకుంటే కొద్దిగా పాలను కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకోండి. 1 వీక్ లోపు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. మనం బ్రెడ్ని శాండ్విచ్ మేకర్లో కానీ లేకపోతే ప్యాన్ పైన కానీ హీట్ చేసుకోవచ్చు. నెయ్యితో రోస్ట్ చేసుకున్న తర్వాత బ్రెడ్పై ఇలా న్యూటెల్లాను